మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో 17,000 ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో 61% డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం 4% మాత్రమే డెఫిసిట్ స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య. ఆ రకంగా మరో 17,000 మందిని రిక్రూట్ చేసినాం. స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో 10,300 మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం. 1998 2008 డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ 2019 డిఎస్సి 2023 డిఎస్సి 2023 కేజీబీవి ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో 10,300 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాం. ఇవి కాక కళ్ళ ఎదుట కనిపించే గవర్నమెంట్ సెక్టర్లో 2,66,000 మంది వాలంటీర్లు కనిపిస్తారు. ఆప్కాస్లో మరో 1,00,000 మంది కనిపిస్తారు. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో 18,000 మంది కనిపించేవాళ్ళు. రేషన్ ఎండియూస్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్లో ఆ డ్రైవరుకు తోడు అటెండరు మరో 20,000 మంది ఎంప్లాయీస్. ఈ రకంగా దాదాపుగా ఉట్టి ప్రభుత్వ రంగంలో దాదాపుగా 6 లక్షల ఉద్యోగాలు 6,31,000 ఉద్యోగాలు ఒక్క ప్రభుత్వ రంగంలోనే మనం క్రియేట్ చేయగలిగినాం. ఇవి కాక ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నిటికన్నా ఉద్యోగాలకు మూలమైన సెక్టర్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్. మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం. అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని 4,78,000 ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి ఉట్టి వాటి ద్వారా దాదాపుగా మరో 33 లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం. అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్కు తోడుగా ఉంది, పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతూ ఉన్నాడు. కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద కంపెనీలు సోకాల్డ్ పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగాల సంఖ్యలో ఎక్కువ రావు, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే. దాదాపుగా 4,78,000 యూనిట్స్ గ్రౌండ్ అయి మరో 33 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం. అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో 1,00,000 ఉద్యోగాలు, మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం. ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు, వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు. ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం. అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా? 62% ఆఫ్ ద పాపులేషన్, 62% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్. వ్యవసాయం ఒక్కటి కుదేలైపోతే 62% జనాభాకు ఉపాధి ఉండదు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి. కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వ హయాంలో. ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు, పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయబట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అన్నది బాయింట్గా ఉన్నది.
వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా 4 పోర్ట్లు. రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు 6 పోర్ట్లు ఉంటే, 4 లొకేషన్స్లో 6 పోర్ట్లు ఉంటే, మన 5 ఏళ్ల పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, మన 5 ఏళ్ల కాలంలో ఏకంగా మరో 4 పోర్ట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసాం. అందులో 3 పోర్ట్లు గవర్నమెంట్ రంగంలోనే. రామాయపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, కాకినాడ అయితేనేమి, మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి, ఇవన్నీ దాదాపుగా రామాయపట్నం అయితే 80% కంప్లీట్ అయిపోయింది. మచిలీపట్నం పోర్ట్ అయితే 30% కంప్లీట్ అయిపోయింది. మూలపేట పోర్టు ఆల్మోస్ట్ 30% కంప్లీట్ అయిపోయింది. కాకినాడ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేసాం. మొత్తం 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు. అంటే పోర్ట్ లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగాం. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే, తర్వాత 3-4 నెలలకే 2022లోని సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉందాం. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషను 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేశాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్నీ రివర్స్గానే కనిపిస్తూ ఉండే. మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా, అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ 12. చంద్రబాబు నాయుడు 12లో ఏమైనా ఒకటన్నా చేశాడంటే అది లే, ఒక్కటి చేయలే. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు, 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ 17 మెడికల్ కాలేజీల్లో అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఎందుకంత ఇంపార్టెంటు, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా ఆలోచన చేయదగ్గ పాయింట్. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతూనే చెక్ పడుతుంది.
గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడిపితేనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడిపితేనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. మనము ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం, అంటే ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేసాం. జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకనంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలో నీకు ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు, 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల ఫీజులు వేస్తే ఎందుకు ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్కు పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ, మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తూ ఉంటారు. సో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ 17 మెడికల్ కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే అయిపోయినాయి. మనం ఉన్నప్పుడే ఒక 5 మెడికల్ కాలేజీలు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి. 800 సీట్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కోర్సులు కూడా 3 బ్యాచ్లు కూడా జరిగాయి. ఇంకొక పాడేరు మెడికల్ కాలేజీకి సంబంధించి జూన్లోనే క్లాసులు స్టార్ట్ అయిపోయాయి. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి సీట్లు అలాట్ చేస్తూ, అయ్యా మీకు 50 సీట్లు ఇస్తున్నాము అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ మనిషి మాకు సీట్లు వద్దు అని లెటర్ ఎన్నిక రాసినాడు. ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంటు మాకు వద్దు అని ఎన్నిక లెటర్ రాసినాడు. మొత్తం 17 కాలేజీలలో 7 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. 8,000 కోట్లకు దాదాపుగా 3,000 కోట్లు అప్పుడే ఖర్చు చేసేసి పూర్తిగా కాలేజీలు రెడీ అయినాయి. మిగిలిన 10 కాలేజీలకు పెట్టాల్సింది 5,000 కోట్లు. 5 ఏళ్ళ టైం ఉంది. సంవత్సరానికి 1000 కోట్లు. మనిషికి మనసు రాదు. 1000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2,50,000 కోట్లు. సంవత్సరానికి కావాల్సింది 1000 కోట్లు. 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు. పోనీ ఆయన పెట్టకపోతే మేము వచ్చినా మేము చేసుకుంటాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతూ ఉన్నా. స్కాములు చేస్తూ అమ్మేదానికోసం శ్రీకారం చుడతా ఉన్నాడు. సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండారు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి. ఎన్ని మీరు ముందుకు తీసుకొని పోవాలి. రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మండల స్థాయి నుంచి ఇంకా గ్రామ స్థాయిలోకి పోయే కార్యక్రమానికి ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నాయి.
గ్రామ స్థాయిలో కూడా స్టూడెంట్ అనుబంధ విభాగం రావాలి, యూత్ అనుబంధ విభాగం రావాలి. చైతన్యం తీసుకొని రావడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈ యుగంలో డ్రైవ్ చేసేది మీరు. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. ఇది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలా. 1,000,000 సంతకాల సేకరణ అనేది కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ 1,000,000 సంతకాల సేకరణ చేస్తూ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటైజ్ చేయడానికి మేమంతా వ్యతిరేకం అనే కార్యక్రమాన్ని గొప్పగా శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలోనూ రచ్చబండ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అక్కడే 1,000,000 సంతకాల సేకరణ కూడా శ్రీకారం చుట్టూ అనుబంధ విభాగాలు ఒకవైపున వేసుకుంటూ మరోవైపున 1,000,000 సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సో అవన్నీ కూడా మీరు దగ్గరుండి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఇన్వాల్వ్ కావడమే కాకుండా ఇంకా న్యూట్రల్స్, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ను, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మనం అందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమాలు కూడా చేస్తూ అందరినీ కూడా ఈ స్ట్రీమ్ ఆఫ్ థింకింగ్ లేకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం జరిగించాలి. ఇందులో మీ పాత్ర చాలా క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ కార్యక్రమాలు, ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. సో ఆ 12వ తారీఖు చేసే ఆ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా షాక్ తగలాలి అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రైవేటైజేషన్ అనేది బుర్రలో నుంచి తీసేసేయాలన్న ఆ లెవెల్లో షాక్ తరగాలి. సో అక్కడి నుంచి అడుగులు స్లోగా ముందుకు వేస్తే పోదాం. ఐ థింక్ డిసెంబర్ నాటికల్లా ఫీజు రీఇంబర్స్మెంట్ మీద కూడా ఐ థింక్ చంద్రబాబు నాయుడుకి సఫిషియెంట్ టైం ఇచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత దాని మీద కూడా గేరు మార్చి చంద్రబాబు నాయుడు మెడల్ వంచే కార్యక్రమం కూడా అక్కడ కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేద్దాం.